హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అలీ పవన్ కళ్యాణ్తో వైరానికి ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? ఎందుకంటే అలీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఒక గ్యాప్ అనేది చాలా కాలంగా పొలిటికల్గా ఏర్పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్ అనేది ముగిసిపోనుంది. ఎందుకంటే అలీ ఈ విజయవాడ ఏవైతే వరదలు వచ్చాయో ఈ వరదలకి ఆయన ఒక విరాళం ప్రకటించాడు. తెలంగాణలోనూ అలాగే విజయవాడకు సంబంధించి కూడా ఏపీకి సంబంధించి కూడా విరాళం ప్రకటించడంతో అది కూడా సీఎం సహాయ నిధికి ప్రకటించాడు. దాంతో ఇక ఇది సమస్య పోబోతుంది అనే వాదన అయితే వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి ఎప్పుడైతే ఇతను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా సరే ఆ పార్టీలోకి వెళ్లకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని వేరేగా జగన్ పార్టీలోకి జాయిన్ అయ్యి అక్కడి నుంచి మొదలుపెట్టాడు. నిజానికి పవన్కి అలీ చాలా మంచి దోస్తు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హీరో అయ్యాడో అతని మొదటి సినిమా నుంచి కూడా అలీ నటిస్తూ వస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఇద్దరు కలిసి జోకులు వేసుకోవడం కావచ్చు, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్, కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాల్లో అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయితే ఉంటూ వస్తుంది. అంత బాగా అలీతోటి పవన్ కళ్యాణ్ ఒక ర్యాప్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మొదలెట్టారో అప్పుడు అలీ ఆయనకేమి శుభాకాంక్షలు చెప్పిన దాఖలా లేవు, పెద్దగా పట్టించుకోలేదు. ఆయన రాజకీయం ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. చివరికి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవుతూ ఉండేసరికి రాజకీయాల్లో ఇక ఆయన ఇంతేలే అని భావించాడో ఏమో కానీ అలీ తను తీసుకోవాల్సిన స్టెప్పు ఇటువైపు తీసుకున్నాడు. తన మిత్రుడికి ఏమాత్రం మద్దతు ఇవ్వకపోగా ఇటు వైసీపీ పార్టీ వైపు తీసుకొని కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ విమర్శించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే సున్నితంగా, ఎందుకు మీ ఫ్రెండ్ దగ్గరికి మీరు వెళ్ళలేదు, ఇటు ఎందుకు వచ్చారు అంటే కూడా ఆయన చాలా న్యాగ్గా సమాధానాలు చెప్పాడు. జగనన్న పరిపాలన నచ్చింది అని చెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ ఇక రాజకీయంగా ఆయన ఏమి పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదన్నట్టుగా 2-3 రకాల వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇవన్నీ కూడా గతం. ఎప్పుడైతే జగన్ ఇక ఎలక్షన్ ముందు ఇక జగన్ మొత్తానికి ఎలక్షన్ దిగుతున్నాడన్న టైంలో నాకు పదవి కావాలి అని చెప్పేసి అలీ ఆ పార్టీలో కొద్దిగా గట్టిగా నిలబడి ఉన్నాడు. జగన్ అడగడం జరిగింది. కానీ జగన్, ఎందుకంటే కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నించాడు. కానీ జగన్ ఎటువంటి ఇదైతే ఇవ్వలేదు, ఆయనకి హామీలు ఇవ్వలేదు. దాంతో అలీ సైలెంట్ అయిపోయాడు ఆ ఎలక్షన్ టైంలో కూడా. ఇటువైపు చూస్తే నిజానికి అలీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడో మొదలైపోయింది. 2003-4 ఆ టైంలోనే ఆయన బాగా యంగ్స్టర్గా ఉన్నప్పుడే టీడీపీలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి చూసుకుంటే టీడీపీకి మద్దతుగా ఉండటం, తర్వాత మురళీమోహన్ గారికి మద్దతుగా వీళ్ళు ప్రచారం చేయడాలు, ఇట్లాంటివి రకరకాలు చేశారు వీళ్ళు కూడా. ఆ తర్వాత చూసుకుంటే ఇక రాజకీయంగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు స్టెప్ మార్చుకొని జగన్ వైపు వెళ్ళడం, అది కాస్త దెబ్బ కొట్టింది. ఇక ఎలాగో నామినేటెడ్ పదవులు రావు అని చెప్పేసి అర్థమైపోయింది. చివరికి సైలెంట్ అయిపోయాడు. అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఇక ఆ పార్టీ నాయకుడికే ప్రజల్లో పెద్దగా స్పందన రాకపోయేసరికి అలీ కూడా సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్ ఆయనకు పడింది. రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, కానీ ఏ విధంగా వెళ్ళాలి? ఇటువైపు చూస్తేమో టీడీపీ, జనసేన నుంచి పూర్తిస్థాయి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇంకేం చేయాలి? ఈ టైంలో ఇప్పుడు ఒక మంచి స్టెప్ అయితే తీసుకున్నాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అలీని కూడా కాస్త వ్యతిరేకిస్తూ రావడం, బాగా పవన్ కళ్యాణ్తో పర్సనల్గా కూడా గ్యాప్ బాగా పెరిగిపోవడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంతో ద్వేషించే వ్యక్తి జగన్. పవన్ కళ్యాణ్కి రాజకీయపరమైన వైరమే కాకుండా వ్యక్తిగతంగా కూడా జగన్ అంటే ఎందుకో బొత్తిగా నచ్చదు. తెలియని ఒక ఇబ్బందికరమైన ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఇబ్బందికరమైన భావం పవన్ కళ్యాణ్ ఆయన మీద పెట్టుకున్నాడు. సో దాంతో అటువైపు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళంటే పవన్ కళ్యాణ్కి ఒక విధమైన ఒక అసహనము, వ్యతిరేకత ఫీల్ అవుతూ వచ్చాడు. అల్లు అర్జున్ ఆ పార్టీ వైపు వెళ్ళినప్పుడు అదే ఫీల్ అయ్యారు. చివరికి ఫ్యాన్స్ మధ్య పెద్ద ఫ్యాన్ వార్గా దారితీసి వీళ్ళు గొడవ పడుతూ వచ్చారు మొన్నటిదాకా. చివరికి నా బర్త్డే విషెస్ చెప్పడంతో అది కొద్దిగా సద్దుమణిగింది. సో ఈ వివాదం అనేది పవన్ కళ్యాణ్కి అటువైపు వైసీపీ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ఎంతవరకు కోపం ఉందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉపేక్షించలేకపోయాడు ఈ విషయాన్ని. అలాగే అలీ కూడా అలా వెళ్ళడంతో ఆయన మీద కాస్త వ్యతిరేకత తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. బయట పడలేదు కానీ వ్యతిరేకత ఉన్నమాట అయితే ఆయన స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా భావిస్తారు. చివరికి వీళ్ళ మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చి ఇక పవన్ కళ్యాణ్తో ఎలా మింగిల్ అవ్వాలని తెలియని పరిస్థితిలో పడ్డాడు అలీ. తర్వాత అలీకి అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. పవన్ కళ్యాణ్తో వైరం పెట్టుకున్న చాలామందికి అవకాశాలు తగ్గిపోయాయి. సో ఆ విధంగా పోసాని గారికి, తర్వాత కొంతమందికి తగ్గాయి. అయితే పోసాని గారు అయితే మొదటగా దీన్ని వ్యతిరేకించి, లేదు అటువంటిది ఏం లేదు, వాళ్ళకి ఇండస్ట్రీలో అంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదని మాట్లాడి చివరికి నిజమే వాళ్ళ వల్లే తగ్గి ఉండొచ్చు అని కూడా ఒప్పుకున్నారు. అయితే అలీ మాత్రం ఇప్పుడు తన ప్రియ దర్శకుడు ఎవరైతే ఉన్నారో పూరి జగన్నాథ్ సినిమాల్లో మాత్రం అప్పుడప్పుడు అవకాశాలు అయితే అందుకుంటూ వస్తున్నాడు. మొన్న అందుకున్న సినిమా అయితే అదే ఇస్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ కొద్దిగా బోకా అని చెప్పేసి ఒక రకమైన క్యారెక్టర్ డిజైన్ చేస్తే దాంట్లో మితిమీరిన బూతులతోటి ఇంకాస్త బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆల్రెడీ ఫ్యాన్స్లో అలీకి, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కాస్త వ్యతిరేకత ఉండడము, ఈ క్యారెక్టర్ ఇంకాస్త బూతుగా తయారై పూర్తిస్థాయి బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. ఇక ఏం చేయాలా అంటున్న టైంలో ఇప్పుడు ఈ వరదలు అనేవి అలీకి మంచి అవకాశంగా కనపడింది చూడడానికి. అంటే ఈ వరదల పుణ్యమా అని చెప్పేసి ఆయన
ఏపీకి ఒక 3 కోట్లు, అలాగే తెలంగాణకు ఒక 3 కోట్లు విరాళం ప్రకటించాడు. ఇది సీఎం సహాయ నిధికి నేను ఇస్తున్నాను. నేను, నా భార్య ఇది తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాము. ఏపీకి సంబంధించి ఆ హృదయ విదారకమైన విజువల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. చాలా బాధగా అనిపించింది. సో, మాకు చేతనైంది ఇది ప్రకటిస్తున్నామని చెప్పేసి దాదాపు 6 కోట్ల రూపాయలు ప్రకటించారు. సో, ఒక కమెడియన్‌గా, సీనియర్ నటుడిగా ఆయనకున్న స్థాయి, స్తోమతను బట్టి ఆయన ప్రకటించాడు. దీన్నైతే ఖచ్చితంగా హర్షించాల్సిన విషయం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విరాళానికి సంబంధించిన ఏదైనా అందజేస్తారా? లేకపోతే పవన్ కళ్యాణ్‌తో ఏదైనా భేటీ ఏర్పాటు చేసుకొని తనకు సాఫ్ట్ కార్నర్ ప్రభుత్వంతో తాను మంచిగా మెలగదలుచుకున్నాడు అనే విషయాన్ని ఏమైనా తెలియజేస్తాడా? ఈ చర్చ అంతా ఇప్పుడు జరుగుతుంది. నిజానికి ఇది ఒక మంచి అవకాశంగా అలీ చేసుకొనే ఈ విధమైనది చేశాడనేది కనిపిస్తుంది. కాబట్టి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌ని పర్సనల్‌గా మీట్ అయ్యి ఇటువంటి షేర్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు ఇవన్నీ గూడా. మరి చూద్దాం, ఇది వీళ్ళ గ్యాప్ కూడా ఫుల్ స్టాప్ పెడితే బావుంటుంది.